నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నామండి. మనం ఇప్పుడు క్యారెట్ సగ్గుబియ్యం వేసి పాయసం చేసుకుందామండి బెల్లంతో. అది ఎలా చేయాలో చూద్దామండి. ఈ క్యారెట్ పాయసానికి కావాల్సిన పదార్థాలండి: క్యారెట్ తురుము 1 కప్పు, 1.5 కప్పు బెల్లం, 1/2 లీటర్ కాసి చల్లార్చిన పాలు, 1 కప్పు సగ్గుబియ్యం, బాదం పప్పు, జీడిపప్పు, ద్రాక్ష, ఇలాచీ పౌడరు, నెయ్యి. ఈ జీడిపప్పు, ద్రాక్ష ఇవి మనకు ఎంత అవసరం అంటే అంత వేసుకోవచ్చు అండి, కొలతలు లేవు. ఒక 1 అవర్ ముందుగా ఈ సగ్గుబియ్యం శుభ్రంగా 3 సార్లు కడిగి నానబెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ అంటించి ఒక కడాయి పెట్టుకుందామండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి వేడి అయిపోయింది కదండి, మనం క్యారెట్ తురుముని వేసి చిన్న మంట మీద పెట్టుకొని దోరగా వేపుకుందాం. ఇది కాసేపు వేగితే మెత్తబడుతుందండి బాగా. అప్పటి వరకు వేపుకుందాం. ఇలా మొత్తం కలిపి కాసేపు మూత పెట్టేసుకుందాం మెత్తబడే వరకు. కొంచెం మెత్తబడాలండి, బాగా వేగింది, కలర్ చేంజ్ అయింది కదా, ఎల్లో కలర్కి వస్తుంది. ఇంకొంచెం మెత్తబడాలి. బాగా మెత్తబడిపోయిందండి. ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం, తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి, మనం 3 కప్పులు వాటర్ వేసుకుందాం. సన్న సగ్గుబియ్యంగానైతే మనం అసలు నానబెట్టాల్సిన అవసరం ఉండదండి, డైరెక్ట్గా వేసి ఉడికించుకోవచ్చు. ఇది పెద్దవి కాబట్టి నానబెట్టుకున్నాం. ఈ సగ్గుబియ్యం ఇందులో వేసేసుకుందాం. ఇవి బాగా ఉడికించుకుందాం ఈ సగ్గుబియ్యంని చిన్న మంట మీద. ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకున్నామండి, పెట్టుకుని త్వరగా ఉడికించుకుందాం. ఇవి నానబెట్టాం కాబట్టి త్వరగా ఉడుకుతాయండి. ఇవి ఉడుకుతున్నాయి. ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి మనం. చూసారు కదండి, ఇది 75% ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా నేతిలో వేపి పెట్టుకున్నాం కదండి క్యారెట్ తురుము, దీన్ని వేసేసుకుని దీంతో ఉడికించుకుందాం. ఈ క్యారెట్లు అండి ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుందండి, చిన్నపిల్లలకి చాలా మంచిది. వాళ్ళు విడిగా తినేదానికంటే ఇట్లా స్వీట్లు అనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు. కాసేపు క్యారెట్తో కలిపి ఉడికించుకుందామండి. చూసారు కదండి, ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం. మనం ముందుగా పులిసి పెట్టుకున్నాం కదండి 1.5 కప్పు బెల్లం. వేసుకొని మంట చిన్న మంట పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకుందామండి. ఈ బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చండి, కానీ బెల్లం బాగుంటుంది అన్నట్టు బెల్లం వేసుకోవటం హెల్దీ కదండి బెల్లం షుగర్ కంటే. దానికోసం బెల్లం వేసాను. మీకు ఇష్టం లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుందామండి, మంచి కమ్మటి వాసన కోసం. కమ్మగా ఉంటుంది స్మెల్. ఇంతేనండి, మొత్తం ఉడికిపోయింది. కాసేపు స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లారి పెట్టుకుందాం. ఎందుకంటే అండి పాలు వేడి మీద పోస్తే ఇరిగిపోతాయండి, కొంచెం చల్లారాక పోసి కలుపుకుందాం. చల్లారిపోయిందండి. మనం ముందుగా కాసి చల్లారి పెట్టుకున్న పాలు వేసి కలిపేసుకుందాం. 1/2 లీటర్ పాలండి ఇవి. పాలు పోసి కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేపుకుందాం. ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఒక కడాయి పెట్టుకొని మనం ముందుగా నెయ్యి వేడైపోయిందండి. ముందుగా బాదం పప్పులు వేసుకుందాం. జీడిపప్పులు కూడా వేసేద్దాం. ఇందులో వేసి దోరగా వేపుకుందాం. చివరగా మనం ఎండు ద్రాక్ష కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం మనం పాయసంలో వేసేసుకుందామండి.
ఇంతేనండి, ఎంతో హెల్తీగా టేస్టీగా ఈజీగా ఉండే ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం తయారైపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఉండండి. సూపర్ ఉందండి, ఎమ్మీగా ఉందండి. క్యారెట్, సగ్గుబియ్యం, బెల్లం, పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి తింటుంటే అమోఘం అండి. ఇది మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి.